వెల్కమ్ టు రమేష్ చిత 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈస్ రమేష్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ కాజిటివ్ వెర్బ్స్. కాజిటివ్ వెర్బ్స్ లో మనం చెప్పుకునేది లెట్, మేక్, హ్యావ్, గెట్, టెల్. ఈ లెట్ అంటే ఏదైనా ఒక పని ఇతరులతో చేయనియడం, అంటే వారికి అనుమతి ఇవ్వడం. ఒక పని చేయడానికి అనుమతి ఇస్తున్నాం అంటే టు అలో అయితే లెట్ ను యూజ్ చేస్తాం. వాళ్ళు చేసే పనిని మనం ఫోర్స్ తో చేపిస్తున్నాం అనుకో మేక్ ని యూజ్ చేస్తాం. లేదు టు అసైన్ అంటే డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాం అనుకో అప్పుడు హ్యావ్ ని యూజ్ చేస్తాం. డబ్బులు ఇచ్చే కాదు, మనకన్నా జూనియర్స్ ని ఏదైనా పని మనం చేపిస్తున్నాం వాళ్ళతోనే అంటే హ్యావ్ ని వాడతాం. మనము ఏదైనా ఒక పని కన్వే చేసి చేపిస్తున్నాం అనుకో గెట్ ని వాడతాం. కన్విన్స్ చేసి చేపిస్తున్నాం అనుకో గెట్ ని వాడతాం. లేదు ఒకరికి మద్దతు ఇచ్చి చేపిస్తున్నాం అనుకో హెల్ప్ ని వాడతాం. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వేరు, నేను అతనితో మాట్లాడిపిస్తున్నా వేరు. అంటే అతనితో చేపిస్తున్నా, ఎవరితోని? అదర్ పర్సన్ తోని ఈ సబ్జెక్ట్ చేపిస్తారు. సబ్జెక్ట్ ప్లేస్ కాజిటివ్ వెర్బ్ లో మనం గెట్ తీసుకున్నాం. కాజిటివ్ వెర్బ్ లో మనం గెట్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లేస్ కాజిటివ్ వెర్బ్ ప్లేస్ అదర్ పర్సన్ అండ్ ప్లస్ V1 2 ప్లస్ V1 అదర్ పర్సన్ ప్లస్ 2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మనము ఈ లెట్ గాని మేక్ గాని హ్యావ్ గాని తీసుకుంటే అదర్ పర్సన్ ప్లస్ V1 తీసుకుంటాం. అదే గెట్ గాని హెల్ప్ గాని తీసుకుంటే ఇక్కడ కాజిటివ్ వెర్బ్ గెట్ గాని లేదా హెల్ప్ గాని తీసుకుంటే 2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ మొత్తం చూద్దాం. మనం సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, అలాగే ప్రజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఈ 12 టెన్స్లని ఈ గెట్ తోని అంటే కన్వే చేసి ఒకరితోని పని ఎలా చేపిస్తున్నామో అది ఇప్పుడు క్లాస్ లో చూద్దాం. ఐ గెట్ అండ్ ఎలక్ట్రీషియన్ చేంజ్ ఆల్ సాకెట్స్. ఇప్పుడు ఈ రూమ్ లో సాకెట్స్ ఉన్నాయి, ఈ రూమ్ కి ఆ సాకెట్స్ అన్ని చేంజ్ చేయాలి. అయితే నేను ఎలక్ట్రికేషన్ తోని నేను కన్వే చేసి, గెట్ అంటే కన్వే చేసి నేను చేపిస్తున్నా. లేదు ఆల్రెడీ కన్వే చేసి చేపించిన అనుకో ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్, ఆ తర్వాత కాజిటివ్ వెర్బ్ అండ్ అదర్ పర్సన్. ఎవరు అదర్ పర్సన్? అండ్ ఎలక్ట్రికేషన్ తోని చేపిస్తున్నా, కన్వే చేసి. కాబట్టి ప్లస్ 2 ప్లస్ V1. ఇక్కడ ఇది V1 2 ప్లస్ V1 2. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ కాజిటివ్ వెర్బ్ గెట్ ప్లస్ అదర్ వర్డ్స్ అంటే అదర్ పర్సన్ తోని చేపిస్తున్నాం. అదర్ పర్సన్ ప్లస్ 2 ప్లస్ V1 ఏం చేపిస్తున్నాం? చేంజ్ చేపిస్తున్నాం. సాకెట్స్ ని చేంజ్ చేపిస్తున్నాం. V1 2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆల్ సాకెట్స్ ని. ఐ గెట్ అండ్ ఎలక్ట్రికేషన్ టు చేంజ్ ఆల్ సాకెట్స్. అన్ని సాకెట్లని నేను చేంజ్ చేపిస్తాను, ఎలక్ట్రికేషన్ తోని చేంజ్ చేపిస్తున్నా. అంటే కన్వే చేసి చేపిస్తున్నా, ఎలక్ట్రికేషన్ తోని నేను కన్వే చేసి చేపిస్తున్నా. అదే హ్యావ్ అనుకో డబ్బులు ఇచ్చి చేపిస్తున్నా కాబట్టి అసైన్, అంత పని చెప్తున్నా అతను చేయాల్సి ఉంది. హ్యావ్ అంటే అసైన్. మేక్ అనుకో ఫోర్స్ తోని చేపించడం. లెట్ అనుకో అలో అనుమతించడం. అతను ఇప్పుడు ఆల్ సాకెట్లని చేంజ్ చేయడానికి అనుమతిస్తున్నా ఆ విధంగా. గెట్ అంటే కన్వే. ఐ గెట్ ఆయన ఎలక్ట్రికేషన్ టు చేంజ్ ఆల్ సాకెట్. అన్ని సాకెట్లను చేంజ్ చేయడానికి అతనికి నేను కన్వే చేసి చేపిస్తున్నా. లేదు అతనితో చేయించిన, కన్వే చేసి చేయించిన అంటే గెట్ కు పాస్ట్ గాట్. గెట్ గాట్ గెట్టింగ్ గెట్స్. ఇదేమో V1, ఇది V2, ఇది V3, ఇది V4, ఇది V5. థర్డ్ పర్సన్ సింగులర్ అనుకో ఈ షీట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే గెట్స్ వాడాలి. లేకపోతే IVUదే అనుకో గెట్ వాడాలి. ఇలా పాస్ట్ అయితే ఆల్రెడీ నేను చేంజ్ చేయించిన అని చెప్పాలనుకో మనం గాట్ ని యూజ్ చేయాలి. ఐ గాట్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. అన్ని సాకెట్లను నేను ఎలక్ట్రికేషన్ తోని చేయించిన.
లేదు నేను ఫ్యూచర్ లో చేపిస్తా, రేపు చేపిస్తా అని చెప్పాలనుకో, ఐ విల్ గెట్ అన్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. అన్ని సాకెట్లను నేను రేపు ఎలక్ట్రికేషన్ తోని చేపిస్తా. ఐ విల్ గెట్ అన్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్ టుమారో నేను అన్ని సాకెట్స్ చేంజ్ చేపిస్తా. లేదు నేను ప్రస్తుతం చేపిస్తూ ఉన్నా ఎలక్ట్రికేషన్ తోని అని చెప్పాలనుకో, ఐ ఆమ్ గెటింగ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. అన్ని సాకెట్స్ నేను చేంజ్ చేపిస్తూ ఉన్నా, ప్రజెంట్ కంటిన్యూగా చేపిస్తూ ఉన్నా. అంటే ఎలా చేపిస్తున్నా అంటే కన్వే చేస్తూ చేపిస్తున్నా. ఐ విల్ బి గెట్టింగ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్ టుమారో. టుమారో రేపటి నుంచి నేను అన్ని సాకెట్లను చేయిస్తూ ఉంటా, అన్ని సాకెట్లను నేను చేంజ్ చేయిస్తూ ఉంటా. లేదు నేను చేయించిన ఆల్రెడీ అని చెప్పాలంటూ జస్ట్ నౌ, ఇప్పుడే, అంటే ఈ కీవర్డ్స్ ని యూజ్ చేయాలి. జస్ట్ నౌ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఐ హ్యావ్, యూ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యావ్ వాడాలి. తర్వాత ఇది గాట్, కాజిటివ్ వెర్ గాట్. ప్రజెంట్ అయితే గెట్, పాస్ట్ అయితే V2, ఫ్యూచర్ అయితే విల్ గెట్. ఇదేమో కంటిన్యూస్ కాబట్టి గెట్ ప్లస్ ఐఎన్జి. ఇదేమో గాట్ V3. ఐ హ్యావ్ గాట్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. నేను ఎలక్ట్రికేషన్ తోని అన్ని సాకెట్లను చేంజ్ చేయించిన. ఐ హ్యాడ్ గాట్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్. అన్ని సాకెట్లను నేను ఎలక్ట్రికేషన్ తోని చేంజ్ ఉన్నాను. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పినాం. దీనికి బై ఎస్టర్డే, టిల్ ఎస్టర్డే. ఈ మూడింటికి కీవర్డ్స్ రావాలి. ఇదేమో జస్ట్ నౌ, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే జస్ట్ నౌ. ఇదేమో నిన్న, అంటే నిన్న వరకు చేపించేసి ఉన్నా. ఇదేమో బై టుమారో, రేపటికల్లా. ఐ విల్ హావ్ గాట్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్. అన్ని సాకెట్లను నేను ఎలక్ట్రికేషన్ తోని చేపించి ఉంటా. ఈ పని అనేది ఎవరు చేస్తున్నారు? అదర్ పర్సన్. మనము అదర్ పర్సన్ తో చేపిస్తున్నాం, గెట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కన్వే చేసి చేపిస్తున్నాం. లేదు కొంతకాలం నుంచి స్టార్ట్ అయింది ఈ పని, అతనితో కన్వే చేసి చేపించడం ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని చెప్పాలనుకో, ఐ హ్యావ్ బిన్ గెట్టింగ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్ సిన్స్ టుడే మార్నింగ్. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, మార్నింగ్ నుంచి నేను అతనితో చేపిస్తూనే ఉన్నా, ఇప్పుడు చేపిస్తూనే ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పాలనుకో, ఐ హ్యావ్ బీన్ గెట్టింగ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్ సిన్స్ టుడే మార్నింగ్. లేదు నేను కొంతకాలం వరకు, గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే అయిపోయింది, కొంతకాలం వరకు అతనితో నేను కన్వే చేసి చేపిస్తూ ఉంటుంది అని చెప్పాలనుకో, ఐ హ్యాడ్ బీన్ గెట్టింగ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్ టిల్ ఎస్టర్డే. నిన్నటి వరకు చేపిస్తూ ఉంటుంది, గతంలో స్టార్ట్ అయింది, గతంలోనే అది అయిపోయింది. ఇదేమో ఐ విల్ హావ్ బీన్ గెట్టింగ్ అండ్ ఎలక్ట్రికేషన్ చేంజ్ ఆల్ సాకెట్స్ ఫ్రమ్ టుమారో మార్నింగ్. రేపు మార్నింగ్ నుంచి మొదలు పెడితే 2 గంటల వరకు నేను ఎలక్ట్రికేషన్ తోని అన్ని సాకెట్లను నేను చేంజ్ చేపిస్తూ ఉంటా. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 12 టెన్స్లని ఒక్కొక్క కాలంలో కన్వే చేసి గెట్ అనే కాన్స్టివ్ వెర్బ్ ని యూజ్ చేసి ఎలా చెప్పాలో మనం ఈ క్లాస్ లో చూసినాం. ఇంకోటి గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3. అంటే ఏదైనా ఒక పనిని మనం చేయించినాం, ఎవరితో చేయించినాం అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడనేమో ఆయన ఎలక్ట్రికేషన్ అని ఉంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ ఆల్ సాకెట్స్ చేంజ్డ్. ఐ గెట్ ఆల్ సాకెట్ చేంజ్డ్. I get all sockets V3 form.
చేపియాలి, అన్ని సాకెట్లను నేను చేంజ్ చేపియాలి. ఎవరితో చేపియాలి? అది ఉండదు, అది పాజిటివ్ వాయిస్. గెట్ని ఉపయోగించి దాన్ని మనం పాజిటివ్ వాయిస్ లో చెప్తాం. ఇంకోటి హ్యావ్, సేమ్ అది కూడా హ్యావ్, సేమ్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ V3 ఫామ్. ఐ గెట్ ప్లేస్ లో ఐ హ్యావ్ పెట్టినాం అనుకో, ఐ హ్యావ్ ఆల్ సాకెట్స్ చేంజ్. నేను అన్ని సాకెట్లను చేంజ్ చేపియాలి. ఎట్లా చేపియాలంటే గెట్ పెడితే కన్వే చేసి చేపిస్తున్నా, హ్యావ్ పెడితే నేను ఆ పనులన్నీ ఆల్ సాకెట్స్ చేంజ్ చేసే పనులన్నీ నేను ఎట్లా చేపియాలంటే నేను డబ్బులు ఇచ్చి చేపిస్తున్నా. అసైన్ అంటే జూనియర్స్ కి మనం చెప్పడం కానీ లేదంటే డబ్బులు ఇచ్చి చేపించుకోవడం. అయితే హ్యావ్ పెడతాం లేదంటే గెట్ పెడతాం. ఈ రెండుటిని మనం ఈ 12 టెన్స్లో మనం ముందు క్లాస్ లో నేర్చుకుంటాం. ఇప్పుడైతే ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.